నమస్కారం, వార్తలకు స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాను ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కనుక తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేసింది. చాలా అందంగా ఉంటుంది. కామన్గా భార్యను పొగడకపోతే అడుగుతారు, ఇదేంటో నిన్ను పొగినా నీ కోపం రావడం నా బ్యాడ్ లైఫ్ అయినా ఇది మీతో కాదు. అది ఆ భయపడతాను. ఇట్స్ ఓకే, నేను అలా బయటకు వెళ్తాను. సినిమాకి ఏం లేదు, చూడవచ్చు తుఫాన్ ఎప్పట్లో ఆగేలాలేదు. దగ్గరలో షాపింగ్ మూసేస్తే ఏం కావాలని సిగ్గుతారా? ఇంట్లో విస్కీ స్టాక్ అయిపోయింది, తెచ్చుకోవడానికి పోతున్నా. నీకేమైనా కావాలా? నీకేమైనా కావాలంటే విస్కీ నీకేమైనా కావాలని కాదు, నీకు ఇంకేమైనా కావాలా? ఏం అవసరం లేదు. ఎస్ కమ్ ఇన్. మీరు క్షమించాలి, నా పేరు పానిగ్రహి. మిమ్మల్ని ఎక్కడో మీ డౌట్ నాకు అర్థమైంది. నేను అచ్చమైన తెలుగువాడిని. పానిగ్రహానికి పేరు ఎందుకు వచ్చిందంటే అబ్బో అదో పెద్ద కదా. ఇంతకీ మా ఇంటికి ఎందుకు వచ్చి అడిగారు కదా. నా కారు బ్రేక్ డౌన్ అయ్యి మెకానిక్ కాల్ చేస్తుంటే మొబైల్ ఫోన్లో సిగ్నల్స్ లేదు. మరి ఎవరైనా హెల్ప్ పడుతుంటే చుట్టూ అంతా ఆడతారు. వాట్ టు డూ అని ఆలోచిస్తుంటే దూరంగా మినుకు ఒక దీపం కనిపించింది. ఆ దీపం వైపు నడుచుకుంటూ వస్తే వండర్ఫుల్, ఆ దీపం మీ బంగారం ఉంది. అంతే, ఆలస్యం చేయకుండా ఆ దీపం కాలు కొట్టాను, మీరు రమ్మన్నారు, మీరు వచ్చేసారు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఎందుకంటే ప్రశ్న చేయాలని మీరు చెప్తారు. ఆశీర్వాదం మాట అక్కర్లేదు, కానీ మీరు నిజంగా మా ఇంట్లో వచ్చి. నా పేరు సత్యనారాయణ. దేవుడు నా భార్య ఇంట్లో నాకంత గొప్ప, నేను మాత్రం రావాల్సింది కాదు. సో మీరు నిరభ్యంతరం ఉండొచ్చు. అది కాదు, థ్యాంక్ యూ. తిరుమతి మా ఇంట్లో కష్టం వచ్చారు, వీరితో బతకచ్చు. నువ్వు బతకరించుకోవడం పర్లేదు, అన్నీ తనే మాట్లాడతాను. అలా ఏమి ఎలా వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. యాక్చువల్గా నేను బయటకు వద్దు, మీరు వచ్చారు. వచ్చిన తర్వాత తేలిగ్గా మాట్లాడుతున్నాను. ఏంటో దానికి నివారణ వచ్చి తెచ్చుకోవాలి. యూ మీన్ విస్కీ? ఈ వాతావరణం చాలా అవసరం. అవును శంకరనారాయణ గారు,
అంటున్నారు. నా వల్ల ఏమైనా ఇబ్బంది? ఇంట్లో లైసెన్స్ ఇవ్వాలి, లేటెస్ట్ వెపన్స్ టూవీలో తేడా వస్తే దాని అవసరం రాదు. పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలను సీక్రెట్ అటాక్ చేసింది. వాళ్ళ స్థావరాలన్నీ ధ్వంసం చేసింది. తిరిగి వస్తున్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం వలన మా ఫైటర్ విమానం పాకిస్తాన్ లో కూలిపోయింది. చనిపోయాను వార్త ఇంటికి వచ్చింది. ఆ వార్త విని ఆకాశం పెరిగి నా మీద పడ్డట్టుగా అయ్యింది. ఎవరో శాపం పెట్టినట్టుగా సరిగ్గా పెళ్లి రోజున ఆ వార్త విన్నలేదు. ఏమైపోయానో తెలియదు. 6 నెలల తర్వాత కోమాల నుంచి బయటకు వచ్చాను. నేను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాను. ఆ తర్వాత తెలిసింది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బాడీ ఇంటికి పంపడం కుదరదు అన్నారని. కొన్ని దాడులు ప్రభుత్వమే చేయించిన రికార్డెడ్గా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో మన వాళ్ళ చేతిలో చిక్కిన ప్రభుత్వం పూచీకత్తు వహించింది. అలాంటి ఆపరేషన్ మేము చేసింది. అయితే మన వాళ్ళని పోయినాను అనుకున్నాను. కానీ నేను పాకిస్తాన్ సైనికులకు బందీగా చిక్కాను. చిత్రహింసలు అనుభవించింది. ఎలాగైతే ఈ నేరం తెప్పించుకుని మళ్ళీ మన దేశానికి వచ్చాను. ఊరికొచ్చి వచ్చేసాను కదా. ఊరుకో. నేను ఇక్కడ నీకు తెలిసింది. తెలీదు. నా కారు బ్రేక్ డౌన్ అయింది. ఈ బంగ్లా కనపడితే అవును ఈ శంకర్ నారాయణ ఎవరు? నువ్వు తన భార్యమని చెప్పాడింది. నువ్వు చనిపోయావని నిన్ను మర్చిపోమని చెప్పి నన్ను శంకర్ నారాయణకి ఇచ్చి పెళ్లి చేశారు. శంకర్ నారాయణ గతంలో నీకు పెళ్ళైన సంగతి తెలుసు. అన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్లి వద్దు అని ఒట్టుకున్నాను. కానీ శంకర్ నారాయణ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారని అమ్మ నాకు అడిగేసరికి వాడు కొనుగోలేదు. నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళైతే సంతోషంగా ఉంటారని పెళ్లి చేసుకున్నాను. అంటే ఇష్టం లేకుండా వచ్చేసాను. మన విషయాలు ఏమి అతనితో మాట్లాడు. అతను నీ భర్త. అందుకే చెప్పదు అంటున్నాను. అదయ్యా నేను చెప్తాను. మనం ఇంకా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏమైనా ఇబ్బంది అనిపించిందా? హలో, అతని వల్ల నీకేమైనా అయితే నో ప్రాబ్లం. బిస్కీ దొరికిందా సార్? సెమిస్టర్ బాగా సెమిస్టర్ పాణిగ్రహి యాక్చువల్గా నేను ఎందుకు బిస్కీ పసుకుంటాను. సీక్రెట్ నా భార్యకు సంబంధించిన సీక్రెట్ ఒకటి తెలిసింది. అదేమిటో చెప్పమంటారా? అదేమిటో చెప్పమంటారా? చెప్పరా? చెప్పరా? ఐస్ క్రీమ్.
చేసుకున్నాను. ఐస్ క్రీమ్ కోసం చెప్తే తిన్నాడు కానీ బిస్కెట్ కోసం అబద్ధం ఆడాను. హలో, ఏంటి తాకి ఫోర్ అవుతుంది అనుకుంటున్నారా? డాక్టర్ ఫ్రెండ్ కలిస్తే అవును, మీకు మందులోకి చూడగలుగుతారా? మంచిది సార్. మీకు మా ఇల్లు వచ్చిందా? చాలా. ఇల్లు ఒకటేనా ఇంకా అంటే మా అతిథి కూడా వచ్చింది. ఎందుకంటే అతిథులు గౌరవం నాకు అంత తెలియదు. అందులో నా భార్య సూపర్. ఇంటికి వచ్చి వాళ్ళంతా మెచ్చుకోవాల్సింది తన్ని. తను నాకు దేవుడిచ్చిన వరం. చాలా ఫాస్ట్గా తాగేస్తున్నాడు. మనసు కలిగి మాటలుగా ప్రవహించాలంటే ఆ మాత్రం మాట్లాడాలి. కానీ లైఫ్ కూడా అంతే. ఒక్కడికి దూరం లాగిపోతుంది. అంటే తనంటే నాకు ప్రాణం. తనకు నాకు ఇష్టం ఉండేదేమో నేనంటే. కానీ వాడు అడ్డుపడి పక్కనాడు. వాడు బతుకుంటే చంపేశాడు. కానీ పిరికి వాడు ముందే చచ్చిపోయాడు. ఎవడండి వాడు? వాడే శ్రీముఖి మొదటి భర్త. వాడు చచ్చిన దయ్యంలో పీడించుకుంటున్నాడు. రే బాబు, నీకోళ్ళ చచ్చిపోవడం కదరా. ధైర్యం ఉంటే ముందుకురారా. శ్రీముఖి రాదు శక్తినారాయణ గారు, శక్తినారాయణ గారు, శ్రీముఖి గారు, శ్రీముఖి గారు. ఇది మామూలు రోజు ఇదే దరిద్రం. సాయంత్రం భర్త చూస్తే తాళి కట్టడం వల్ల భార్య లేని నా మనసు అంతటి భర్తగా అంగీకరించడం లేదు. అలా తీసుకోవాలి. నువ్వు అవునన్నా కాదన్నా ఇప్పుడు నీ భర్త. నీకు నమస్కారం. అమ్మా నాన్న కూడా ఇదే స్థితి. కాస్త నువ్వేనైనా అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. ఈ కాస్త పరిచయంలో నాకు అర్థమైంది నీ భర్తని తన ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంతేకాదు నీ ప్రేమ పొందలేకపోతానని బాధపడుతున్నాడు. రెండు పెద్దలు ఇద్దరు కలిసి తాగానే అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారా? అతను తరఫున మాట్లాడుతున్నా నెమ్మదిగా మాట్లాడు. తాగి పడుకుంటే గంటలు గంటలు లేవు. ఒకవేళ లేచినా ఐ డోంట్ కేర్. 1 minute.
బాల్కనీలో నా కాఫీ, ఐస్ క్రీమ్ తింటూ నేను విస్కీ సిప్ చేస్తూ ఎన్ని కబుర్లు, ఎన్ని నవ్వులు, ఎన్ని జోక్స్, ఎంత రొమాంటిక్గా కలిపేవాడు. వివరాలని ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. చూస్తున్నావా, రోజు ఇదే వస్తుంది. తాగడం, పడిపోవడం. నేను తనని దక్కకపోవడానికి కారణం నా మాజీ భర్త అని తన ఏడు. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అంతలా బాధపడతాడు ఆలోచించు. అదంతా నాకు అనవసరం. నాకు అతని మీద 1% కూడా ప్రేమ లేదు. ఇతను ప్రేమ కావాలంటున్నాడు, నువ్వేమో వద్దంటావు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఓ పని చేస్తే సార్, అదే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని మీరు అంటున్నారు. ముందుగా వచ్చుంటే సమస్య ఒకటి నాకు తెలిసి ఉండేది. ఇప్పుడు మాత్రం నిలిచిపోయింది. వాట్ ఈజ్ అవర్ సమస్య అండ్ వేర్ ఈజ్ మై సి మిస్టర్ పాణిగ్రహి. కొత్త పేరు కదా, మర్చిపోయాను. ఇక మర్చిపోలే. శ్రీమిస్టర్ పాణిగ్రహి, మీ సమస్యకు పరిష్కారం దొరికితే నాదో సమస్య ఉంది. టూ పర్సనల్. ఇంత కొద్ది పరిచయం ఎవరు చెప్పుకోరు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఓ ఆత్మీయుడు, ఓ బ్రదర్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చెప్పండి మీ సమస్య ఏంటో. ముందు మీ సమస్య పరిష్కారం దొరకనివ్వండి. దాన్నే సార్, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే నా సమస్య తీరిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సమస్య తీరిపోతుంది. అవు ఎలా అంటే నేను నా ప్లేస్కి వెళ్ళిపోవడం ఆ సమస్య పరిష్కారం అర్థమైంది. ఈ సమస్య ఏంటో చెప్పండి. చెప్పాను. టూ పర్సనల్. తను నా భార్య శ్రీమతి. చాలా మంచిది. చాలా అంటే చాలా 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 ప్లీజ్ లభిస్తా. తను చాలా మంచిది. నేను తన భర్త నేను కూడా మంచోడే. ఇకపోతే వాడు తన మాజీ భర్త పార్థు, వాడు మంచోడే. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అన్నారు కాబట్టి వాడు మంచోడే పోయాడు కాబట్టి అందరూ మంచోళ్ళమే. కానీ సమస్య పడింది. ఇంతగా సమస్య ఎందుకంటే ఆ సమస్య ఉంటే చెప్పమంటారా? చెప్పమంటారా? ఇప్పటివరకు అన్నీ నన్ను అడిగి చెప్పావా? వెళ్ళి ఇంకొక 2 అవర్స్ తింటే తింటుందా? తింటే వెగట్ వస్తుంది. అదే తన మాజీ భర్తను తలుచుకుని తింటే మాత్రం ఈ జీవితానికి చాలా తృప్తిగా నేను తినమంటే వెగటైపోయింది. వెగటైపోయింది ఐస్ క్రీమ్ కాదు. అయినా తను చాలా మంచిది. ఎంత సమస్య ఏంటంటే తను ప్రేమించిన వ్యక్తి సరిగ్గా పెళ్ళైన 2 ఏళ్లకే తన విమాన ప్రమాదం మరణించాడు. ఆ బాధలు తట్టుకోలేక తను కోమాలకు వెళ్ళిపోయింది. పాణిగ్రహి గారు వింటున్నారా? వింటున్నా. కోమాలో కలిపి ఎవరు లేననుకుంటున్నారా? తన కోమాలు చూచాక ఒక 4-5 ఏళ్ళు తను మర్చిపోలేక పిచ్చిదైపోతుంది. ఎవరు భయపడ్డారు వాళ్ళమ్మ. ఏదో పనుండి వాళ్ళు దూరం పొందొచ్చు. ఒకసారి పలకరిద్దామని వెళ్ళాను. అప్పుడు చూశాను తన భర్త చనిపోయింది. ఇంకా తను మర్చిపోలేక తలడిపోతుందంటే ఆ వ్యక్తిని ఎంత ప్రేమించుంటుంది. అలాంటి ప్రేమమూర్తి నా జీవితంలోకి వస్తే ఎంతో అదృష్టం.
పెళ్లి సంగతి మర్చిపోయిన నేను తను పెళ్లి చేసుకుంటాను వాళ్ళ అమ్మ తనకు అమ్మంతా చెప్పాను. అయినా చేసుకుంటానన్నా. ముందు శశిధర్ ఒప్పుకొని చేసుకున్నాను. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కోసం బలవంతాలు. మరి ఇంతకీ సమస్య ఏంటండి? తన మాజీ భర్తను మర్చిపోలేకపోతుంది. నన్ను భర్తగా అంగీకరించడం. అలా చెప్పారా ఆవిడ? ఇలాంటి ప్రతిదీ చెప్పాలా? ప్రతి మాటలో ప్రతి చూపులో కనిపిస్తుంది. ఎప్పటికైనా నా మనసు మారకుండా మీరు చాలా ఎక్కువగా తాగేస్తున్నారు. ఇదొక్కటే నన్ను వీలైతే తనకు ఒక మాట చెప్పు. అప్పటికతను మాట రాయి కాదంటే కాలి మీద చూస్తున్నాము. తాగితే నిద్రపోవడం, నిద్రలేస్తే తాగడం, తాగితే బాగడం. అతను తాగడం వల్ల నీకు దగ్గర కాలేదా? అలా అని నేను అనలేదు. అంటే నీకు దగ్గర కాలేకపోవడం ఎక్కువగా తాగుతున్నాడు. అదంతా నాకు అనవసరం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శ్రీమతి? మొదట్లో ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేది. కానీ వెంటనే అమ్మ నాన్న గుర్తొచ్చేవాడిని. నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసమే కదా ఈ పెళ్లి చేసుకున్నాను. ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం అర్ధరహితం అనిపించింది. జీవచవల్లా ఇలా బ్రతికేయడమే అని నిర్ణయించుకున్నాను. మరణించాలనుకుంటే నువ్వు వచ్చావు. నువ్వు వస్తావని నేను అస్సలు కొన్ని ఫీలింగ్స్ అని శ్రీమతి. ఇంకా కన్ఫ్యూషన్లో పడిపోయాను. ఏమి అర్థం కావడం లేదు. నువ్వు నీ భర్తని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమించలేవు, అవునా? అవును, నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేవు, అవునా? అవును. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది? మన ఇద్దరు లేచిపోతాం. ఐడియా బాగానే ఉంది, కానీ అది కుదరదు. ఎందుకు కుదరదు? మన ఇద్దరం వాళ్ళు వెళ్ళిపోతే ప్రాణం కన్నా పనులు ముఖ్యం అనుకునే అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళిద్దరే కాదు, నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ మిగలరు. మన స్వార్థం కోసం ఇంతమందిని బలి చేయలేదు. పోనీ ఒక్కరికి మాత్రం చెప్పేస్తే ఓకేనా? ఒక్కరు ఎవరు? ఇంకెవరికి? నీ భర్త. మా మాట పెట్టుకుంటేనే నా కాళ్ళు చెట్లు ఒడికిపోతుంది. భర్త అంటే ప్రేమ లేదన్నా? హత్యలంటే భయం లేదు అనేది. హత్య అంటే అదో పెద్ద విషయం పెట్టుకుని భయపడుతున్నట్టు వస్తుంది. యుద్ధంలో నేను చాలా మంది చెప్పాను. వినడం నీకు, చావడం నీ ముగ్గురికి కొత్తేమో కానీ నా కొత్త నేను వెళ్ళాను. ప్రశాంతంగా ఆలోచించు. నీ భర్త చనిపోతే అందరూ నీ దురదృష్టం అంటారు. కొన్నాళ్ళకి నీ డ్రంపిక్గా ఎంట్రీ ఇస్తాను. విమాన ప్రమాదం నుండి బయటపడ్డానని చెప్తాను. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాను. దురదృష్టం అన్న వాళ్ళే అంతా నీ అదృష్టం అంటారు. సంతోషంగా నాకు అప్పగిస్తాను. మన ఇద్దరి సంతోషం కోసం ఒక ప్రాణం తీయడం నాకు ఇష్టం లేదు. ఇంకేం మాట్లాడు. ఇష్టం లేకపోతే నో చెప్పొద్దు, ఇష్టం ఉన్న ఎస్ చెప్పొద్దు. జస్ట్ అలా పౌనంలో నేను ప్రొసీడ్ అయిపోతాను. ఈ ఒక్క హత్యతో అటు నీకు ఇటు నీ భర్తకి శాశ్వత అంటే మనం చెప్పుతున్నది మనిషిని కాదు, ఒక సమస్య. అది ఇంకేం మాట్లాడు. ఇదే నీ భర్తకి చివరి రాదు. ప్రశాంతంగా నిద్రపోదు. రేపు శాశ్వత నిద్రలోకి నేను పంపిస్తాగా.
Hey, good night. Good night, my sweet darling. Good night. Hi, good morning. గుడ్ మార్నింగ్. కాఫీ. Go, thank you. You are లేచారా? అప్పుడేనా ఆయనకి బెడ్ కాఫీ ఇచ్చి మరీ నిద్ర లేపాలి. ఈ దరిద్ర వర్షం వల్ల పని వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదు. Hey, ఈ వర్షం ఏమనుకు? ఈ వర్షం వల్ల మనకు అసలు తెలుసా? సరే. Hey, ఆగు. కాఫీ తీసుకొస్తాను. ఏంటిది? క్షణాల్లో ప్రాణాలు తీసే అత్యంత భయంకరమైన విషయం. విశ్వ, ఎస్, చెప్పాను అక్కడ చంపేస్తానని. చెప్పండి. కానీ ఇంత త్వరగా విషయాలు సంపాదించాం. గూఢచార్యం చేసే వాళ్ళ దగ్గర అవసరమైతే ఆత్మహత్య చేసుకోవడం కోసం సైలెంట్ క్యాప్చర్స్ ఉంటాయి. ఆ వివరాలు నీకు అవసరమా? ఈ కాఫీ ఇచ్చుకో. చెప్పండి. ప్లాన్ వచ్చిందా? కాఫీ ఒక కుక్క తాగదాని రక్త ప్రసరణ ఆ వెంటనే కొట్టుకోవడం. వెళ్ళు, వెళ్ళి కాఫీ ఇచ్చిన శివుకి ఇంకా కాఫీ. థ్యాంక్ యూ. పని వాళ్ళు ఎవరు రాకపోవడం వల్ల ఇన్నాళ్ళకి నా భార్య చేతి కాఫీ తాగే అదృష్టం పెట్టింది. కాఫీ తాగండి సార్, చల్లారిపోతుంది. ఎస్, యాక్చువల్గా చల్లారిన కాఫీ తాగడమే కాదు, రోజు పని వాళ్ళే కాఫీ ఇవ్వడం వల్ల ఆ విషయం తన దాకా వేడి కాఫీ వచ్చింది. నా మటుకు మాకు ఈ క్షణంలో నా భార్య చేతి కాఫీ తాగి చచ్చిపోవాలి. చచ్చిపోమంటారా? ఇంకా టైం ఉంది కాఫీ తాగడానికి. సెమిస్టర్ బాణిగ్రహి రాత్రి నిద్ర పెట్టిందా? నో ప్రాబ్లం సార్, బాగానే నిద్రపెట్టాను. మీరు ఎక్కడ ఉంటారో వెళ్ళిపోతారా? సార్, అదే వర్షం తగ్గే వరకు ఉంటారా వెళ్ళిపోతారా? మీరు అనుమతిస్తే ఇక్కడే ఉంటారు సార్. అంటే ఈ వర్షం తగ్గే వరకు మెకానిక్ ఎవరు రాడు కదా. వర్షం తగ్గే కూడా ఎక్కడ ఉంది, ఎందుకంటే కాఫీ తాగాక నేను శ్మశానంతా. మీరేంతంతా ఆశ్చర్యపోతున్నారు? చచ్చా కదా శ్మశానానికి వెళ్ళాలి, వీడేంటి కాఫీ తాగి శ్మశానానికి వెళ్తానంటున్నారా? ఏ లేదండి, శ్మశానం దగ్గర ఏదో డిస్ప్యూట్ ఉంది. పెద్ద మనిషి నన్ను రమ్మన్నారు. మీటింగ్ మధ్యాహ్నం కావచ్చు, లేకపోతే సాయంత్రం కావచ్చు. లేట్ అయితే తనకి తోడుగా ఉంటారండి. తప్పకుండా. ఒకవేళ నాకు పనున్నా ఆతిథ్యం ఇచ్చి మీకోసం ఆ మాత్రం చేయాలి. కాఫీ తాగండి సార్, చల్లగా ఉంటుంది. మీరు శ్మశానానికి టైం అవుతుంది. యా. ఇవ్వక నా శ్రీమతి తన చేతితో ఇచ్చిన కాఫీ ఎలా మిస్ అవుతాను? చేస్. డిసప్పాయింట్ అయ్యారా?
ఇవ్వక తర్వాత చేత్తో కాఫీ ఇస్తే ఎవరికి కూడా బ్యాట్లకే కదా. అలా ఎందుకు జరుగుతుంది నాకు తెలుసు. పని వాళ్ళు లేరు, బెడ్ కాఫీ రాదు అనుకొని ఎన్నడూ లేదు ఫ్రెష్ పోయి వచ్చాను కదా అందుకు. నో అంత టైం లేదు, వెళ్ళాలి. కాఫీ మిస్ అయింది కాబట్టి హ్యాంగ్ ఓవర్ కండిషన్ మీకు ఇంకా భయమైతే లోపల కావాల్సింది, అందుకని ప్లాన్ అసలు చేస్తావా? వాటికి ముగ్గురు చచ్చుండేవాడు, బాధ్యపడతాడు. రానంత నాశనం చేసి ఇప్పుడు ఎందుకు గడుస్తున్నా చేసిందా చేసి సరే సరే నీ ఏడు పెద్ద వేడు నా దారి నేను పోతా. నువ్వు నాతో వచ్చి మనం వెళ్ళిపోతాం. రమ్మంటే రానంటావు, పోతానంటే వద్దంటావు. ఓ పంచే నీ మనసుకు సభ చెప్పుకుని నీ మొగుడు ప్రేమించు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అంత అల్లకాలంలో జరుగుతుందని, ప్రజలందరూ బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని భారీ కాల్ చేయకపోయావా? చాలాసార్లు చేశాను, నాట్ రీచబుల్ అసలు. ఏదైనా వాగులో కొట్టుకుపోయాడేమో. అలా జరిగితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది కదా. కొంచెం దారిలోకి వచ్చా. సో మనం చంపకుండా అతను అయిపోతే నీకేం ప్రాబ్లం లేదు, అంతే కదా? అప్పుడు అది విధి అని సరిపెట్టుకుంటాం. ఆ విధి రాత మనమే రాస్తే నీ దగ్గర ఇంకా సైలెంట్ క్యాప్సూల్స్ ఉన్నాయా? అవేమన్నా బఠానీలు అనుకుంటున్నావు, జేబుల్లోనే ఉండడానికి. ఒకటే ఉంటుంది, ఒకటి వాడిన తర్వాత రెండోది వాడాల్సిన అవసరం రాదు. మరి అయితే ఎలా? ఏంటి అదే విధిరాత. ఏంటి ఇదిగో నాకు రేపు వెళ్ళి తెలుసు.
స్పెషల్ అకేషన్ స్పెషల్గా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను అదిగో, వద్దు. వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకో. ఐస్ క్రీమా? ఒక నిమిషం. Cheers. Cheers. శక్తి. మనం హ్యాపీగా గడిపిన రొమాంటిక్ డేస్ గుర్తున్నాయా? అసలు మర్చిపోలేదు. పాటు కొంచెం చేతివా అనేసిగా ఉంది. మొదలే కదా. ఇప్పుడు కాదు. ఫ్రెండ్లీగా వేసింది. ఫ్రెండ్లీ కదా అయితే వేసుకో. శివుకి అప్పట్లో మన దగ్గర డబ్బు లేకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా హాయిగా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. అవును. ఇప్పుడు నువ్వు మిలినియర్ అయిపోయావు. అవును, ఎంత ఉంటుందేంటి మీ ఆయన ఆస్తి? ఏమో సుమారుగా సుమారుగా ఒక 50-60 కోట్లు ఉండదు. 50-60 కోట్ల ఉంటుందా? ఈ బంగ్లా ఉన్న ఎస్టేట్ 10 కోట్లు ఉంటుంది. పిక్చర్ నేను సంతోషపడతానని ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేస్తాను. వాట్? నీ పేరు మీద? అంటే ఇప్పుడు సామ్రాజ్యం అంతా నీదేనా? ఓ మై గాడ్. శ్రీముఖి, నీకు ఇంత ఆస్తి రాసి ఇచ్చినందుకైనా తనని ప్రేమించవచ్చు కదా. బాబు నేను నీ కంటికి ఎలా కనబడుతున్నాను? అంటే ఆస్తి రాసి ప్రేమించకుండా ఏయ్, cool, cool. నేనేదో జోక్ చేశా అంతే. చోకా ప్రేమ సంగతి ఎలా ఉన్న డబ్బుకు మాత్రం లోటు ఉండదు. ఇది లేకపోతే నా దగ్గర లైసెన్స్ రివాల్వర్ నేను షూట్ చేసి దాంట్లో నా ముగ్గురు చంపేస్తాను. వినడానికి హాయిగా ఉంటుంది. మన ఇద్దరు కోట్లతో లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. నిన్ను మరి ఇద్దరిని వచ్చేస్తే బాగుంటుంది. ఓ, వచ్చారా? రాననుకున్నారా రాకూడదు ఆలస్యం అయింది కదా అని ఇంకా ఆలస్యం అయితే బాగోదని. శ్రీముఖి శ్రీముఖి ఏంటి? చూసావా పరాయి వ్యక్తి అన్నా ఏడుసారి ఆలస్యం అయితే అడిగాడు. నువ్వు అడిగావా? అడగకపోయినా చెప్తావు. ఈ ప్రపంచంలో చెప్పుకోవడానికి నాకు నువ్వు తప్పిక మీటింగ్ మధ్యాహ్నం అయిపోయింది. అక్కడి నుంచి అలా సిటీకి వెళ్ళాను. వా! ఇంత వర్షంలో అది ఘాట్లో రెండో పెక్కలు వేసుకుంటారే. మై గాడ్. ఆ ఘాట్ రోడ్లో చిన్న స్లిప్ అయితే ఆల్బార్ కూడా దొరకదు కదండి. డిసప్పాయింట్ అంత రిస్క్ చేసి సిటీకి ఎందుకు వెళ్ళారా అని. రేపు శ్రీముఖి పుట్టినరోజు. తన కేక్ కట్టాలి. శ్రీముఖి రాత్రి 12 గంటల కేక్ వచ్చింది. చప్పట్లు కొట్టని పడున్నాడు. సరే మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్. ఆ మాత్రం స్పందన చాలు. నాకు ఆశిస్తున్న స్పందన చాలు. పాపం నీ హ్యాపీనెస్ కోసం తన ప్రాణాలు సైతం పడగ Shut up. నా పుట్టినరోజు నీకు గుర్తులేదు కానీ నీ బర్త్డే నేను మర్చిపోవడమా? నో వే. అసలు నీ బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏంటి? నీ భర్త డెడ్ బాడీ. నీ బర్త్డే రోజు నీ భర్త డెడ్ కావచ్చు. వాట్ ఏ కోఇన్సిడెన్స్. yes ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. నీ మొబైల్ నేను చెప్పను, నువ్వు చెప్పు. తనను తానే చెప్పుకుంటా. నీ మొబైల్ ఫ్రెష్ చేస్తాడు. ఉదయం నుండి స్థితికి తిరిగి వచ్చాడు కాబట్టి వార్తలు చూడడం కోసం ఈ కుర్చీలో కూర్చుంటాడు.
రిమోట్తో టీవీ ఆన్ చేస్తారు కానీ టీవీ ఆన్ నీ మొగుడు కూర్చున్న ఈ కుర్చీలో నుంచి నీ మొగుడు బాడీలో ఇవాళ నా లైఫ్లో స్పెషల్ సాగు తప్పించుకున్నాను. డాక్టర్ నుంచి వస్తుంటే కారు స్లిప్ అయ్యి లోయలో పడాలి. దేవుడు దైవంలో తప్పించుకున్నాను. అతనంతా తిరిగి కలిసిపోయాడు. మీకు అన్నంత లేకపోతే హ్యాపీగా చూడండి. హలో, చెప్పరా? వచ్చేస్తాను. ఏంటి హెవీ రైన్ ఘాట్ రోడ్ భయపడ్డావా? అరే ఫూల్, మనకు రాసి పెట్టుంటే ఘాట్ రోడ్ అయినా ఇల్లు ఒకటే రాదు. మనకు రాసి పెట్టుంటే ఇలా కుర్చీలో కూర్చొని కూడా చనిపోవచ్చు అనుకుంటాను. అంటే ఇంట్లో గెస్ట్ ఉన్నారు కదా, మీరు ఇలా టీవీ చూస్తూ కూర్చుంటే అతిథుడే మాట్లాడుతున్నారు. పాయింట్ నాకేం ప్రాబ్లం లేదు సార్, మీరు టీవీ చూడండి. నో, శ్రీముఖి ఆర్డర్. మళ్ళీ తను చెప్పేవారు నేను టీవీ చూడండి. సారీ, మీ ఇద్దరు డిసప్పాయింట్ చేశాను. అదే ఫుడ్ ఆర్డర్ దగ్గరలో బిర్యానీ పడి ఫుడ్ ఆర్డర్. ఇంత వర్షంలో వెళ్ళడం అవసరమా? ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. ఫోన్ చేయాలంటే అవతల వాడి దగ్గర ఇప్పుడు ఫోన్ ఉండాలి. చెప్పాలి, వద్దండి వద్దని చెప్పాలి. అదే లాస్ట్ మినిట్ దానితో పాటు నాకు చాలా భయం వేసింది. అసలు నన్ను ఏమవుతు నీ దారిలో వెళ్ళి అరే కోపం అయితే ఎలా? చాలా కష్టపడి చేసిన ప్లాన్ వాడేసి కోపం వచ్చింది. రాదా? సారీ సారీ. సరే, ఈ హత్య చేయాలనే ప్రయత్నం పక్కన పెడదు, సరేనా? శ్రీముఖి, ఈ హత్య ప్రయత్నాన్ని నిర్మించాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా మాట వినాలి. వింటాను, నచ్చితే. సరే, జాగ్రత్తగా విను. నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు, అవునా? నన్ను మనసులో పెట్టుకుని నీ భర్తతో కాపురం చేయలేకపోతున్నావు, అవునా? 2 రోజుల నుంచి అదే కదా మొత్తుకుంటున్నాను. అవుననుకో, మరింత క్లారిటీ కోసం అడుగుతున్నాను. అవును, నీ భర్తని, అదే ఆ శంకర్ నారాయణ శాశ్వతంగా అడ్డుతో తెచ్చుకుని నీకు సుతరామిష్టం లేదు. సో మనం లేచిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అది కుదరదు. ముందే చెప్పావు నాకు, కానీ చెప్పేది ఒకసారి పాజిటివ్గా ఆలోచించు. మన ఇద్దరు లేచిపో, జస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంతే. ముద్దుగా వెళ్ళాక మాట్లాడు. మన ఇద్దరు ఇక్కడి నుంచి తిన్నగా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాం. నేను ఎలా బ్రతికి బయటపడ్డానో చెప్తాను. ఆ తర్వాత నువ్వు మీ ఇష్ట ప్రకారమే, మీ సంతోషం కోసమే శంకర్ నారాయణ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, జీవించే వాళ్ళ బ్రతుకుతున్నానని చెప్పి ఏడుస్తాను. నాకు ఈ జీవితం ఇంతే అనుకున్నాను, కానీ ఇక లేదనుకున్న పార్టీ తిరిగి వచ్చాడు. నేను పార్టీని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్రస్తుత భర్త శంకర్ నారాయణతో మాట్లాడి నాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతాడు. అందుకు అమ్మా నాన్న ఒప్పుకుంటారా? కూతురు సుఖమే కోరుకునేవాడు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. అలాగే సరే. సరే అని మరి ఇంకా ఇక్కడ నిలబడ్డం ఏంటి? అతను వచ్చేదాకా మనం వెళ్ళిపో, నీకు సంబంధం తెచ్చుకో. ఇప్పుడేనా? అతను వచ్చాక చెప్పి వెళ్దాం. ఇంకా నయ్యో, అతని కారు డ్రాప్ చేయడం అడుగుతున్నాను లేదు, చెప్తే వెళ్ళనిస్తాడా? కాల్ అనుకుంటే మోడ్ కూర్చోబెట్టు. అతను వచ్చేదాకా మనం వెళ్ళిపో, మనకు టైం లేదు. ప్లీజ్ కమాన్, మూవ్ మూవ్. ప్లీజ్, టైం లేదు.
చెప్తున్నావు తెలిసే వచ్చింది. కారు పడేది అబద్ధం చెప్పి మీ ఇద్దరు ప్రేమించు. రా వెళ్దాం. అవును, ఆ డాక్యుమెంట్స్ పెట్టుకున్నావు. అవే మీ ఆయన నీ పేరుగా పెట్టిన డాక్యుమెంట్. అది మనకెందుకు? మనకెందుకంటావేంటి? అవి నీవేగా. అతనే వద్దని అదే ఎలా మాట్లాడతావేంటి? అవి నీ మీద ప్రసంగం అతను ఉంది. తీసుకురా ఇలా ఉండిగా మాట్లాడు. మళ్ళీ అక్కడ వస్తే మనకు పెళ్ళి పట్టు. అదేంటి అర్థం మాట అనేసాం. సరే డాక్యుమెంట్స్ ముఖ్యమా? తీసుకురా. తెలీదా? తీసుకురావడం ఏంటి బెదిరిస్తున్నావు? నీ మంచి కోసం చెప్తే నీకు అర్థం కదా. బిర్యానీ ఆడించారా సార్? బ్యాడ్ లక్. తన దగ్గరున్న 2 కోళ్ళు ఈ వర్షానికి ఎంతో కోళ్ళు చెప్పుకోండి సెటర్ వేస్తుంది. మనకు తెలిసిపోయిందట. తెలిసిపోతే ఈ పాటికి ఇద్దరిని చంపి పారేసాను. అతని డాక్టర్ కూడా మాట్లాడడం చేత రాముడు అవుతుంది. అన్నా సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈసారి ఎలా చంపేస్తాం? నువ్వు కనుక అలాంటి ప్రయత్నాలు చేస్తే అతనికి అన్ని నిజాలు చెప్పేస్తాను. ప్లీజ్ నువ్వు అలా చేయండి. అతను ప్లీజ్. నో నెవర్. నువ్వే నన్ను పిలిపించావని చెప్పు. నువ్వే నీ భర్త హత్య చేయమన్నావని చెప్పు. ఆస్తంతా నా పేరు మీద ఉంది. అతను చెప్పేస్తే మొత్తం లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావని చెప్తాను. ఏం చెప్పినా సరే అతను నమ్మడు. అవునా? నిజమా? నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణమే నేను ఎవరో నీకు తెలుసు. నా మాజీ ఎవరు ఇదే అని తాజా గురించి చెప్పావా? ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నేను పిలిపించింది నువ్వే కనుక చెప్పాను. నీ మొగుడికి చెప్పు. అప్పుడు కూడా నమ్మడా నీ మొగుడు? ఆలోచించుకుంటాయి. ముందు నుంచి బయటపడదు. ఇవి నీ ఆస్తికి సంబంధించింది. మర్చిపోతాను. తీసుకెళ్ళి. అది నీ ఆస్తి. అసలు ఏం జరిగిందంటే నాకు తెలుసు. అతని పేరు పాణిగ్రహి కాదని. చనిపోయాడనుకున్న నీ మాజీ భర్త పాత్ర కోసం సార్ ఎవరో మీ అడ్రస్ కోసం కారులో వెతుకుతున్నారు. మీరేమో కారు బ్రేక్ డౌన్ ఆశ్రయం కోసం వచ్చినారు. లెక్క టాలీ అవ్వలేదు. అందుకే ఆర్టీఓ ఆఫీసులో నా మిత్రుడికి నీ కార్డ్ నెంబర్ సెండ్ చేశాను. నేను చరిత్ర మొత్తం వచ్చాను. అప్పుడు గుర్తొచ్చింది మిమ్మల్ని ఎక్కడ చూశాను. సినిమాకి వాళ్ళ ఇంట్లో నీ ఫోటో చూశాను. తెలిసినప్పుడు అప్పుడే వెళ్ళగొట్టుండొచ్చు కదా. దానికి కారణం ఉంది. మీరు చనిపోయిన సినిమాకి మిమ్మల్ని మర్చిపోలేదు. మిమ్మల్ని ప్రేమిస్తుంది. అంతలా ప్రేమించే వ్యక్తి నేను అవమానపరిస్తే అది శ్రీనికి అవమానపరిచినది. అది నాకు ఇష్టం. ఇంత ప్రేమ పొందే హక్కు నాకు లేదు. నువ్వు చేసిన తప్పు ఒకటి. అతనెవరో నాకు ముందు తెచ్చాను. నువ్వు ముందుగా చెప్పుకుంటే అతనంటే నీకు ఎంత ప్రేమ తెలిసిన వాడు కాబట్టి నేనే దగ్గర నుంచి ఆస్తి చదువుతాను. పాణిగ్రహి మీరు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని కూడా తెలుసు. తెలిసిన చావుకు సిద్ధపడ్డా. ఎందుకంటే నేను చేస్తే సుఖంగా ఉంటాను. కానీ ప్రతిసారి నువ్వు తప్పించావు. అంటే నీ మనసులో ఏమో నేనంటే చిన్న ప్రేమ అచ్చాలే జరిగింది. అదో నన్ను చంప ఆస్తి తీసుకెళ్ళక్కర్లేదు. ఆస్తి సినిమా అయినా వెళ్ళలేదు. అందుకు కారణం అగ్ని సాక్షిగా మీరు కట్టిన తాళే ఉంటే ఈ ప్రాణాన్ని క్షణాల్లో తీసుకెళ్ళి మాకు పెళ్లి మాత్రమే అయింది. తన దృష్టి నేను
దేహానికి ఆకలిగా ఇవాళ రాత్రి రోడ్డు కేక్ కట్ చేసి అలా కాదు, లాంగ్ జర్నీ మందు తగ్గ డ్రైవింగ్ కష్టం అవుతుంది. ఐఎమ్ సారీ. మీరు తాకపోతే సిలిండర్ కింద ఒట్టు ఆ బిస్కీలో విషయం కాదు. చూశాను. ఎందుకు? ఎందుకంటే మిమ్మల్ని చంపాలని ప్రయత్నించిన ప్రతిసారి మిమ్మల్ని రక్షిస్తూనే వచ్చింది. అందుకే తనకు తెలియకుండా విస్కుల విషయం కనుకోండి. ఎందుకు తెలుసా? నేను శ్రీముఖుని లేవ తీసుకుపోయాక మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఉన్నాను. అంతేకాదు, బెల్లం లేచిపోయిందన్న బాధలో మీరు ఆత్మహత్య చేసుకుంటారు. నా మీదకి ఏ కేసు రాదని. నువ్వెవరు తెలిసినా, తనని చంపాలి అని నువ్వు అనుకుంటున్నావని తెలిసినా, నన్ను తన ఆస్తిని నీకిచ్చి పంపించాలి అనుకున్నాడు. అలాంటి మనిషిని చంపాలి అనుకోవడం పాపం. ఈ లోక దృష్టిలో, ప్రభుత్వ దృష్టిలో నువ్వెప్పుడు చచ్చిపోయావు. నా దృష్టిలో కూడా చచ్చిపోయావు. సాక్షిగా తాళి కట్టిన అతనే నా భర్త. ఎప్పుడు నాకు చూపించు. నాకు వారితోనే మాట్లాడుతుంది. జీవుకి చాలా బాగుంది. ఆయన కూడా చాలా బాగుంది. పారిగ్రాహిక పరిచయం అయ్యాను. హత్యలు చేస్తున్నట్టు నాటకం ఆడాను. అగ్ని సాక్షిగా జరిగిన వివాహం పవిత్రమైనదని, అందులో ప్రళయం ఉంటుందని, అది కాదని తప్పటడిగేస్తే ప్రళయం తప్పదని తెలిసేలా చేశాను. నన్ను